ములుగు జిల్లాలోని మంగపేటలో గోదావరి ప్రవాహాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. వరద ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. మంగపేట గోదావరి కరకట్ట నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి పునరావాస కేంద్రాల్లోని కుటుంబాల సౌకర్యాలపై ఆరా తీశారు. గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నందున నదీ పరివాహక ప్రాంతాల్లోకి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. రామప్ప పాయింట్ అందులో ఫుల్గా రామప్పలో నీళ్లు ఉంచుతాం. వీలైనంత వరకు మనకి ఎందుకంటే స్టోరేజ్ చేసుకోవడానికి ఎక్కడ దేవాదులతోటి గోదావరి జలాలతోటి అవకాశం లేదు. రాబోయే కాలంలో తొందరలోనే రామప్ప లక్నవరం లింకేజ్ ద్వారా కూడా ఆ ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకుంటాం. వీలైనంత వరకు ఎక్కడికక్కడ రామప్ప నీళ్లను కూడా మనము ముందున్నటువంటి అటు పాకాల పోతుంటే కానీ ఇటు తపాసుపల్లి పోతుంటే కానీ అది తీసి మా లోకల్ రైతులకు పక్కా నీళ్ళు ఇస్తాం. వీలైనంత వరకు ఆ లోకల్ రైతులకు ఇచ్చుకున్నాకనే బయటికి పంపుతాం. పునరావాస కేంద్రం ఇప్పటి వరకు ఒకటే ఏర్పాటు చేసినాము. ఎక్కడ అవసరం వల్లే మంగపేటలో చేసినాము. వాళ్లకు స్వాస్థ్య పరిష్కారం కూడా ఇందిరా మిల్లులు ఇవ్వడం జరుగుతుంది.